ఏమైంది? నీ ఐడియా వర్కౌట్ అవుతుందా? రేపు ఉదయం దాకా టైం ఉంది కదా. టైం ఉందని ఎదురు చూడడం కంటే దొరికిన టైంని యూజ్ చేసుకునేవాడే తెలివైనవాడు. ఎస్, కూర్చో. తీసుకో. ఏంటి ఎవరు తినకుండా మొహాలు చూసుకుంటున్నారు? సార్, ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దాటి వెళ్ళాక అక్కడ బై రూట్ ఉంది సార్. రోడ్డు బాగోలేకపోయినా 1 గంటలోపు చిన్న కెనాల్ చేరుకోవచ్చు. అప్పుడు కూడా నైట్ అయిపోతుంది. మంచు పడిందంటే ఆ రూట్లో ట్రావెల్ చేయడం కష్టమైపోతుంది. ఒకవేళ మీరన్నట్టుగా అక్కడ క్యాంపు వేస్తున్నట్టయితే రేపు ఒక్కరోజు దాటే లోపల వాళ్ళు మనకి దొరకాల్సిందే. గన్ను చేతిలో ఉన్నది ఆత్మరక్షణ కోసమా లేదా 10 కోట్లు నా చేతుల నుంచి పోకుండా ఉండడానికి నేను ఏదైనా చేస్తాను. అవసరమైతే హత్య కూడా చేస్తాను, ఎవరినైనా సరే. సాధించాలనే పట్టుదల, దేన్నైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యమే ఎప్పుడైనా సక్సెస్ అనిస్తాయి. ఇదిగో పట్టుకో. ఏంట్రా, ఏమైంది? రే, ఏం లేదు, నువ్వు నిద్రపో. నిద్ర రావట్లేదురా. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు.
ఒక మంచి ఛాన్స్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఒక్కొక్కరి మనసులో ఏదో ప్లాన్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఓపెన్ చేయని మందు బాటిల్స్ ఇంకా ఉన్నాయి కదా, వాటితోటే మన ప్లాన్ వర్కౌట్ చేయాలి. రాత్రి వేళ ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. 10 కోట్ల రూపాయలు చేతిలో ఉండడం వల్ల అందరి మొహాల్లో టెన్షన్ కనబడుతోంది. బో, మీ అందరినీ టెన్షన్ నుంచి బయటికి తీసుకొచ్చే ఒక మనిషి. హలో మై డియర్. హలో, చెప్పండి. వేర్ ఆర్ యూ? చాలా సేపటి నుంచి నీకు ట్రై చేస్తున్నాను. బెంగళూరు ట్రిప్కి వెళ్ళి మార్నింగే వచ్చాను. బాగా టైర్డ్గా ఉండి పడుకున్నాను. నిద్రని త్యాగం చేసి డబ్బు సంపాదిస్తున్నావు. ఊరికే ఎగతాలు చేయకండి. సరే, నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రా. ఇప్పుడా? నేను రేపు వస్తాను. ఈ సక్రియ మొండితనం గురించి నీకు తెలుసు కదా. నేను రమ్మంటే ఇప్పుడే వచ్చి తీరాలి. సరే, వెంటనే వస్తాను. వెరీ గుడ్. అయితే వెంటనే బయలుదేరిరా. ఇక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. బాగా చలిగా ఉండడంతో వీళ్ళు వణికిపోతున్నారు. ఓకే ఓకే డియర్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సిసిలీ. హాయ్ డియర్, ఏంటి ఇంత తొందరగా వచ్చావు? మరి మీరు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? వెరీ గుడ్. తను సిసిలీ, నా గర్ల్ ఫ్రెండ్. ఈ రోజు నుంచి మీకు కూడా. తను సూర్య, అరుళ్, ఉమర్. హాయ్. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను పార్టీకి ఏర్పాటు చేస్తాను. ఓకే? సిసిలీ, కొంచెం వెళ్ళారా? జస్ట్ మినిట్. లేదు, ఈయన్ని మనం పూర్తిగా నమ్మొచ్చా లేదా అని అనుమానంగా ఉంది. రేయ్, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించుకో. వాళ్ళంతా కిందే ఉన్నారు కదా? అవును. నేను ఇక్కడున్న స్కెడ్యూల్ని క్లోజ్ చేసే సమయం వచ్చింది. రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళాలి. పార్టీ ముగిసేలోగా మత్తుతో పాటు నీ మీదున్న ఆశ కూడా ఎక్కువయ్యి ఆ ముగ్గురు ఒళ్ళు తెలియకుండా పడిపోవాలి. అదే నీ పని. ఆ తర్వాత ఫినిషింగ్ అది నేను చేస్తాను. నీకే తెలుసు కదా, ఏ ఆటలోనైనా
గెలిచే అలవాటు ఈ సక్రియాకే ఉందని. అందులో లాభం నీకు కూడా దక్కుతుంది. షూర్. ఇంకా 1 నెల దాకా నేను ఇక్కడికి రాను. అయితే నేను కూడా వెళ్ళి మీరు వచ్చినప్పుడు వస్తే సరిపోతుందిగా? నో 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 నో. నిన్ను నేను ఎప్పటికీ వదలను. ఆ సక్రియకి నువ్వు ఎప్పటికీ కనపడకూడదు.